వరకుంటపాడు మండలంలో అక్రమంగా తెల్లరాయి త్రవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అక్రమార్కులు గుట్టు చప్పుడు లేకుండా రెవెన్యూ అటవీ శాఖ భూముల్లో అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఈ విషయం రెవెన్యూ శాఖ అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నెలవారీ మామూలు తీసుకుంటూ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరకుంటపాడు మండలంలో అక్రమంగా తెల్లరాయి తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అక్రమార్కులు గుట్టు చప్పుడు లేకుండా రెవెన్యూ అటవీ శాఖ భూముల్లో అక్రమంగా తరలిస్తూ జోబీలు నింపుకుంటున్నారు. ఈ విషయం రెవెన్యూ శాఖ అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నెలవారీ మామూలు తీసుకుంటూ పట్టినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వరకుంటపాడు మండలంలో మంగాపురం, రామాపురం, బోయమడుగుల గ్రామాల పరిధిలో తెల్లరాయి అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అటవీ రెవెన్యూ భూముల్లో తీసిన గోతుల్లో పశువులు, మూగజీవాలు పడి మృత్యువాత పడుతున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు తాము నష్టపోతున్నామని పశు పోషకులు వాపోతున్నారు. ఇంతేకాకుండా సమయం కాని సమయంలో పేలుళ్లు, భారీ శబ్దాల దాటికి సమీప గ్రామాల పరిధిలో ప్రజలు కంటి మీద కురుకు లేకుండా కాలం వెలబుచ్చుతున్నారు. ఇప్పటికైనా జిల్లా మైనింగ్ అధికారులు అక్రమ తెల్లరాయి త్రవ్వకాలపై నిఘా చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.